భజన కార్యక్రమం ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అయితే భజన ప్రజానికి భజన. పొట్టి శ్రీరాములు గారు నిజమైన వారసుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దానిని ఉనికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏంటా జోష్ పేరు? పొట్టి శ్రీరాములు గారు నిజమైన వారసుడు చంద్రబాబు నాయుడు గారు అయితే భజన ప్రజానికి భజన. పొట్టి శ్రీరాములు గారు నిజమైన వారసుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దానిని ఉనికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చూసారా భజన కార్యక్రమం ఎలా ఉంటుందో? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తూ ఉందో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసేందుకు ఆయన ఆ రోజు నిరాహార దీక్ష చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొట్టి శ్రీరాములకి వారసులట. పొట్టి శ్రీరాములకి వారసులట. మరి వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని ఏకం చేయడానికి కానీ, లేకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఏకం చేయడానికి కానీ వీళ్ళు ఏ రోజైనా ప్రయత్నించారా? ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందుకెళ్ళి ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. రాష్ట్రం విడిపోతూ ఉంటే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారు సమైకేంద్ర ఉద్యమం కోసం ఆయన స్టాండ్ని ఆయన కరెక్ట్గా తెలిపారు ఆ రోజు. మరి చంద్రబాబు గారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోతూ ఉంటే ఆయన ఆ రోజు స్టాండ్ తీసుకోలేదే. రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రం విడిపోయేదానికి ఆయన మొగ్గు చూపాడు. మరి ఇటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములకి వారసుడట. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అరే పొట్టి శ్రీరాములకి వారసుడేట్రా బాబు, ఈ విధంగా భజన చేస్తున్నారు మీరు, ఈ భజన కార్యక్రమాలు మాకెందుకు రా స్వామి అని అంటున్నారు. మరి ఏదైనా భజన చేపించుకునేటప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి. 125వ జయంతి జరుపుకుంటున్న పొట్టి శ్రీరాములు గారికి లోకేష్ బాబు గారేమో 121వ జయంతి అని అంటారు. చంద్రబాబు గారేమో అరే మనం పొట్టి శ్రీరాములు గారి జయంతి చేసుకోవడానికి మనం అర్హులమేనా? మనం ఏ రోజైనా ఆయనలాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా ఒకటి కావాలని ఏ రోజైనా మనం ప్రయత్నించామా? రాష్ట్రం విడిపోయేటప్పుడు మనం ఎలా ప్రవర్తించాము? ఒక్కరోజైనా మనం ఉద్యమంలో కూర్చున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. పొట్టి శ్రీరాములకి వారసులు అని చెప్పుకుంటూ ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్న ఇటువంటి రాజకీయ నాయకులు ఇంకెంతకాలం మోసం చేస్తారు ప్రజల్ని? ఎంతసేపు మీకోసం భజన చేసే అనుకూల మీడియా ఉంది, భజన చేసే కార్యకర్తలు నాయకులు ఉన్నారు. చప్పట్లు కొట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ నాటకాలు వేసుకుంటూ ప్రజల అభివృద్ధిని మర్చిపోతారు, ప్రజా ఆరోగ్యాన్ని మర్చిపోతారు, ఆరోగ్యశ్రీ అన్నది మర్చిపోతారు, 108 వాహనాల గురించి మర్చిపోతారు, విద్యా వ్యవస్థ గురించి మర్చిపోతారు, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కూడా మర్చిపోతారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది, మన రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది, రాష్ట్ర అప్పులు ఎంత చేశాం మనం ఈ 20 నెలల్లో, ఇవన్నీ కూడా వాళ్ళకి స్పృహలో లేవు. రాష్ట్ర పరిపాలనపై కాకుండా ఇలా భజన కార్యక్రమాలు నాటకాలు వేసుకుంటూ ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతున్న ఇటువంటి నాయకుల్ని మీకు కావాలా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపమని వీడియో ద్వారా కోరుతున్నాను.